హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రస్తుతం ఒక అత్యవసరమైనటువంటి ముఖ్యమైన సమాచారాన్ని అయితే తెలియాల్సిన అవసరం ఏర్పడిందండి. అదేంటంటే సోషల్ మీడియా వేదికలైనటువంటి వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో పెన్షనర్ల ప్రయోజనాల గురించి అనేక రకాల వార్తలు విపరీతంగా అయితే షికారులు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆహ్, కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజ్ అని చెప్పేసి సీపీపీ అనేటటువంటి అంశంపై పెన్షనర్లలో చాలా సందేహాలు, అపోహలు కూడా వ్యక్తమవుతున్నాయన్నమాట. మనం కూడా గతంలో ఒక వీడియో చేయడం జరిగింది సీపీపీకి సంబంధించి కూడా. ఇందులో ఈ ప్యాకేజీ ద్వారా తమకు ఏమైనా అదనపు ఆర్థిక ప్రయోజనాలు లేదా బీమా వంటి సౌకర్యాలు లభిస్తాయా అన్న విషయంలో స్పష్టత ఇవ్వటమే ఈ యొక్క వివరణ యొక్క ముఖ్య ఉద్దేశము. గత కొన్ని రోజులుగా సీపీపీ ద్వారా పెన్షనర్లకు ఇన్సూరెన్స్ ప్యాకేజీ కింద 30 లక్షల రూపాయల ప్రమాద బీమా మరియు మరికొన్ని సందర్భాల్లో 10 లక్షల రూపాయల బీమా అనేది లభిస్తుంది అనే మెసేజ్‌లు విపరీతంగా అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ మెసేజ్‌లను చూసి చాలామంది పెన్షనర్స్ తమకు కూడా ఈ భారీ మొత్తం లభిస్తుందని ఆశపడుతున్నారు. అసలు ఈ మెసేజ్‌లో ఉన్న నిజాలను మనం లోతుగా పరిశీలిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ అందిస్తున్న ఈ యొక్క 30 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు మాత్రమే పరిమితం. అంటే రైల్వే, డిఫెన్స్ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రిటైర్ అయినటువంటి వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చేటటువంటి పెన్షనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించదు అనే నిజాన్ని ప్రతి ఒక్క ఏపీ పెన్షనర్ గమనించాలి. ఈ పథకానికి సంబంధించి మరొక ముఖ్యమైన నిబంధన ఏంటంటే ఇది 70 సంవత్సరాల వయసు దాటిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు మాత్రమే వర్తిస్తుందని బ్యాంకు నిబంధనలు స్పష్టంగా చెప్తున్నాయి. అంటే కేంద్ర పెన్షనర్స్ అందరికీ కూడా ఇది వర్తించదు. కేవలం ఆ వయస్సు నిబంధనలు పాటించిన వారికి మాత్రమే అది అందుతుంది. గత వీడియోలో కూడా మనం ఇదే చెప్పుకున్నాము. ఈ పూర్తి వివరాలను మరియు నిబంధనను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఈ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా వర్తిస్తుందని తప్పుడు ప్రచారం అయితే కావడం జరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. కొందరు పెన్షనర్లు ఇప్పటికే తమ బ్యాంక్ అకౌంట్లను ఈ స్కీమ్ కోసం మార్చుకున్నారని కూడా తాము అకౌంట్ మార్చుకోకపోతే వెనకబడిపోతామేమోనని మరికొందరు కంగారు పడుతున్నారు. అటువంటిదేం లేదండి. ఈ విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ ఎస్జీఎస్పీ గురించి కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ యొక్క ఎస్జీఎస్పీ అనేది కేవలం ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించే ఒక ప్రత్యేక ప్యాకేజీ. ఉద్యోగంలో ఉండి జీతం తీసుకునే వారికి మాత్రమే దీని కింద కొన్ని ప్రయోజనాలు ఉంటాయి కానీ మిగతా వారికి ఉండవు. పదవి విరమణ పొందిన పెన్షనర్లకి ఈ ప్యాకేజీ కింద ఎటువంటి బీమా లేదా ఇతర బెనిఫిట్స్ అయితే అందవన్నమాట. ఈ ఎస్జీఎస్పీ అనేది పెన్షనర్స్‌కి వర్తించదు. పెన్షనర్లు మరియు సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు ఉండే నిబంధనలు వేరుగా ఉంటాయి కాబట్టి పెన్షనర్ మిత్రులు గుర్తుంచుకోవాలి. కాబట్టి వైరల్ అవుతున్న మెసేజ్‌లను చూసి బ్యాంకులకు పరుగులు తీయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒకటికి 2 సార్లు తనిఖీ చేసుకోండి. ఇటువంటి తప్పుడు సమాచారం వల్ల పెన్షనర్స్ అనవసరంగా మానసిక ఆందోళనకు గురవుతుంటారు కాబట్టి ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంక్ అకౌంట్‌కు మార్చుకోవడం వల్ల పెన్షన్ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వం లేదా బ్యాంకులు అధికారికంగా ఇటువంటి ఉత్తర్వులు జారీ చేసే వరకు సోషల్ మీడియా వార్తలను నమ్మకూడదు. ఏమున్నా మనము మన డీడీఓ లేదా సబ్ ట్రెజరీ ఎస్టీఓ ఆఫీస్‌ను సంప్రదించి నిర్ధారించుకోవడం ముఖ్యము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ కోసం ప్రభుత్వం ఏదైనా కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెడితే అది అధికారిక జీవో రూపంలో వస్తుంది తప్ప ఇలా వాట్సాప్ మెసేజ్‌లో అయితే రాదు కదా! కాబట్టి పెన్షనర్స్ అందరూ సంయమనం పాటించాలని, మీ పెన్షన్ సంబంధిత ప్రయోజనాల కోసం
అధికారిక వెబ్‌సైట్‌లను లేదా ట్రెజరీ కార్యాలయాలను ఎస్‌టిఓ గాని లేదా మీ డీటీఓ గాని వారిని సంప్రదించాలనైతే కోరటమైనది. సో, ముఖ్యాంశాలేంటంటే 30,00,000 ప్రమాద బీమా స్కీమ్ కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అందులో కూడా వయసు ఆధారితంగానే వారికి వర్తిస్తుందనమాట. అందరికీ కూడా కాదు వారిలో కూడా. ఇక ఈ బీమా ప్రయోజనం పొందేందుకు కేంద్ర పెన్షనర్లకు 70 ఏళ్ల వయసు దాటి ఉండాలి. 70 ఏళ్ల లోపు ఉన్న వారికి కూడా ఇది వర్తించదు. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు వర్తించదనమాట ఈ స్కీము. స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ ఎస్‌జీఎస్‌పీ అని మనము కేవలం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకే వర్తిస్తుందది. పెన్షనర్స్‌కి వర్తించదనమాట. ఎందుకంటే ఇక్కడ సాలరీ ప్యాకేజ్ అని ఉంది. సో, ఉద్యోగులకి సంబంధించి అకౌంట్స్ మార్చుకోవాలనుకునే ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. సో, మీరు ఏదైతే పెన్షన్ పొందుతున్నారో దాన్ని కంటిన్యూ చేయొచ్చు. సో, వేరే అకౌంట్ మార్చుకొని ఇబ్బందులు పడి అందులో వస్తుందో రాదో తెలియక ఇబ్బందులు పడాల్సిన పని లేదు. ఇటువంటి వైరల్ మెసేజ్‌లనైతే నమ్మకండి. ఏదైనా కొత్త పథకం అమల్లోకి వస్తే ప్రభుత్వమే అధికారికంగా జీవో విడుదల చేస్తుంది. లేదంటే మీరు డైరెక్ట్‌గా ఎస్‌టిఓ కార్యాలయానికెళ్ళి అక్కడ మీరు సంప్రదించి వారిని కనుక్కోవచ్చు. సో, ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ యొక్క 30,00,000 రూపాయల ఇన్సూరెన్స్ ప్యాకేజీ కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కి, అది 70 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే. అలాగే ఎస్‌బీఐ ఖాతాదారులకు మాత్రమే సంబంధించింది. సో, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కి ఈ పథకంతో ఎటువంటి సంబంధము లేదు. కాబట్టి పెన్షనర్స్ ఎటువంటి కన్‌ఫ్యూజన్ గురి అవ్వాల్సిన అవసరం లేదు. మరియు అకౌంట్‌ను మార్చుకోవాల్సిన పని లేదు. ఏదైనా అధికారిక సమాచారం ఉంటే మీ ట్రెజరీ అధికారులను సంప్రదించండి. సో, సంప్రదించి వారితో ధృవీకరించుకోవడము శ్రేయస్కరం. అంటే వారికి చెప్పి ఇది నిజమా కాదా అని తెలుసుకోవడం మంచిది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. సో, ఈ వీడియోని తప్పకుండా తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.